భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ దగ్గర తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి రేగా కాంతారావు ప్రోగ్రాంను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ సాధించిన విజయాల ప్రగతి నివేదిక వివరించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సీతారామ ప్రాజెక్టు సీతమ్మ బ్యారేజీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తలమానికంగా నిలిచాయని రేగా కాంతారావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తూ సాగునీరు అందిస్తున్నామన్నారు. గత పరిస్థితులకు భిన్నంగా తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లలో సాధించినటువంటి ఘనకీర్తిని విజయాల్ని మనందరం కూడా గ్రామాన చాటి చెప్పేటువంటి కార్యక్రమం. తెలంగాణే కాదు యావత్ దేశమే గర్వపడేటువంటి కార్యక్రమాల్ని మనం ఈ రోజు 9 ఏళ్లలో 60 ఏళ్లలో సాధ్యం కానటువంటి పనుల్ని మనం 9 ఏళ్లలో చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం వైఫల్యాలను సమీక్షించుకొని ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నది. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని సోర్సుల ద్వారా కనీసం 1 లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకున్నది. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటా సుమారు 1,266.94 TMCల